తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టలో భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్టుల ప్రధాన స్థావరాల్లోకి చొచ్చుకెళ్లేందుకు బలగాలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. వీరభద్రాపురం, ఉప్పేడు, వీరాపురం, రాచపల్లి, మొట్లగూడెం, అంకన్నగూడెం గ్రామాల పరిసరాల్లో బాంబుల మోత మోగుతోంది. కీలకమైన నల్లగుట్టపైకి సాహసోపేతంగా బలగాలు చేరినట్లుగా సమాచారం. అలాగే వాజేడు, వెంకటాపురం మండలాల్లోని 4 ప్రాంతాలకు కేంద్ర పారామిలిటరీ బలగాలు చేరుకున్నాయి. మరోవైపు ఎండ వేడిమికి పలువురు జవాన్లు అస్వస్థతకు గురవుతున్నారు. తిరుపతి పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ తిరుపతి. ములుగు జిల్లా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలోని కర్రెగుట్టలో కూంబింగ్ కొనసాగుతుంది. గత కొద్ది రోజులుగా కేంద్ర బలగాలు ఛత్తీస్గఢ్ పోలీసు సంయుక్తంగా ఈ కూంబింగ్ ఆపరేషన్ ని కొనసాగిస్తున్నారు. ఆపరేషన్ కర్రెగుట్ట పేరుతో బచావో కర్రెగుట్ట పేరుతో కూడా కేంద్ర బలగాలు ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఈ ఆపరేషన్ 13 రోజులకు చేరుకుంది. వాజేడు, వెంకటాపురం ఏజెన్సీ గ్రామ ప్రజలంతా కూడా భయంతో బిక్కుబిక్కుమంటూ 13 రోజులుగా గడుపుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కర్రెగుట్టలో మావోయిస్టులు ఉన్నటువంటి కీలక సమాచారంతోనే 12 రోజుల క్రితం ఈ కూంబింగ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. అప్పటి నుంచి వరకు అనేక మావోయిస్టులకు సంబంధించిన మందు పాత్రలు నిర్వీర్యం చేసుకుంటూ, స్థావరాలను గుర్తించుకుంటూ, గుహలను గుర్తించుకుంటూ కేంద్ర బలగాలు గుట్టపైకి దూసుకెళ్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఎవరు మావోయిస్టులు కావచ్చు, మావోయిస్టు సంబంధించిన కీలక నేతలు ఎదురు పడకపోవడంతో వాళ్ళ కేవలం బేస్ క్యాంప్ ఏర్పాటు దిశగా కేంద్ర బలగాల కూంబింగ్ కొనసాగుతుంది. మావోయిస్టులు ప్రధాన స్థావరాల్లోకి చొచ్చుకెళ్లేందుకు బలగాలు ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తాయి. ఇప్పటికే అనేక గుహలను కావచ్చు, అనేక స్థావరాలను గుర్తించారు. కీలకమైన నల్లగుట్టపైకి సాహసోపేతంగా బలగాలు చేరినట్టు తెలుస్తుంది. వాజేడు, వెంకటాపురం మండలాల్లోని 4 ప్రాంతాలలోకి కేంద్ర పారామిలిటరీ బలగాలు చేరుకుంది. అయితే కేంద్ర పారామిలిటరీ బలగాలు కూంబింగ్ చేసినటువంటి బలగాలకు తోడుగా ఉండేందుకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. ఇటు వాజేడు, వెంకటాపురం కావచ్చు, ఛత్తీస్గఢ్ బార్డర్ ఉన్నటువంటి ఆ విలేజెస్, గిరిజన గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భారీ శబ్దాలు వినిపిస్తున్నట్టు గ్రామాలు చెప్తున్నారు. వీరభద్రవరం, ఉప్పేడి, వీరపురం, రాచపల్లి, మెట్లగూడెం, అంకన్నగూడెం పరిసరాల్లో తుపాకుల మోత, భారీ శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇటు మందు పాత్రలు నిర్వీర్యం చేసినటువంటి బాంబుల మోత వినిపిస్తున్నట్టు ఏజెన్సీ గ్రామ ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా ఈ కర్రెగుట్ట ప్రాంతం అంతా కూడా ఇప్పటికే బలగాలు పట్టు సాధించి జాతీయ జెండాను ఎగరవేశారు. అక్కడ పూర్తిగా కూడా వారు ఆధీనంలోకి తెచ్చుకున్నటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. కర్రెగుట్టతో పాటు చుట్టుపక్కల నుండి సురాయి కావచ్చు, దుబాయ్ కోటలు కావచ్చు, దుర్గం గుట్టల వైపు కూడా కూంబింగ్ కొనసాగిస్తే, కానీ మావోయిస్టు మాత్రం తెలంగాణ వైపు వచ్చి సేఫ్ జోన్ లోకి వచ్చినటువంటి ప్రచారం అయితే కొనసాగుతూ పూర్తిగా కర్రెగుట్ట ఆపరేషన్ జూన్ నెల వరకు కొనసాగే అవకాశం ఉంటుంది. కర్రెగుట్టను కావచ్చు, ఇంకా మిగతా కర్రెగుట్ట చుట్టుపక్కల నుండి గుట్టలన్నీ బలగాలు ఆధీనంలోకి తెచ్చుకునే వరకు ఈ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే అనేక స్థావరాలను కావచ్చు, పోలీసులు ఉన్నటువంటి పోలీసులు ముందుకు సాగుతూ మొత్తం కూడా మావోయిస్టుల స్థావరాలను గుర్తించుకుంటూ నిర్వీర్యం చేసుకుంటూ గుట్టపైకి వెళ్తా ఉన్నారు. శ్రీదేవి. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.